తెలంగాణ అమరవీరుల త్యాగం వేలకట్టలేనిదన్నారు ప్రభుత్వం మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. దీక్షా దివస్ కార్యక్రమాల్లో భాగంగా హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి అమరవీరుల స్తూపం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షను కాంగ్రెస్ తక్కువ చేసే కుట్ర చేస్తోందన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో చావు నోట్లో తలపెట్టి స్వరాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందని కూడా చెప్పారు. 420 హామీలు 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 2 ఏళ్లలో రాష్ట్రానికి చేసింది శూన్యమన్నారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కేసీఆర్ గారు గాంధీ మార్గంలో ఆమరణ నిరాహార దీక్ష పూనుకొని 11 రోజుల పాటు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా దీక్ష చేస్తే యావత్ తెలంగాణ జాతి అంతా కూడా కేసీఆర్ వెంట నడిచి ఒకే మాట ఒకే బాట అని చెప్పి తెలంగాణ జాతి అంతా కూడా మరి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం విధిలేని పరిస్థితులలో దిగి వచ్చి మరి ప్రకటన చేయడం. ఈ 11 రోజుల పాటు దీక్షా దివస్ సందర్భంగా తెలంగాణ వాదులు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చేస్తున్న సందర్భంలో ఈరోజు 2వ రోజు మరి మా హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి ఇక్కడి వరకు పెద్ద ఎత్తున మా యువ సోదరులు, మహిళలు, యువకులు, విద్యార్థులు, కార్మికులందరూ కూడా మరి అమరులకు నివాళులు అర్పించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతోని 2 ఏళ్ల క్రితం అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ కూడా అరిగోస పెడుతున్నటువంటి సందర్భంలో మరొక్కసారి కేసీఆర్ గారిని మరి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తెలంగాణ జాతి అంతా కూడా మరొక్కసారి కంకణబద్ధులైనరు. మరి ఇదే ఉద్యమ స్ఫూర్తితోని దీక్షా దివస్ సందర్భంగా ఏదైతే ఉద్యమ స్ఫూర్తి కనబడ్డదో ఆ ఉద్యమ స్ఫూర్తితోని పెద్ద ఎత్తున తెలంగాణ జాతి అంతా కదిలి ఈరోజు అరాచక పాలనకు మరి అవినీతి పాలనకు ప్రజా వ్యతిరేక పాలనకు పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే మా దీక్ష అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.